మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. లాస్ట్ టైం పెట్టాడు వాయిస్ మెసేజ్ నాకు అమ్మ అంటున్నారు. ఏది देखो छुरी देखा కనుక ఇది మాట నిండి ఆ చూడు మా మాటలో ఉంటున్నాడు. మా మాటలో करावाचा 3 वर्ष वेट करायचा का ते मत 3 సంవత్సరం వేడి చేపేసి ఇస్తూ బిడ్డకి ఇస్తాం కూడా నేను చేసుకోను అట్టనే వాడు వద్దు నాయనో వద్దు 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 వాళ్ళు మూడు సంవత్సరం వేడి చేసిన నన్నే ఇస్తాను పాపని ఇస్తామన్నా కూడా నేను చేసుకోను అనే మాట. ఓకే అదే ఆర్మీలో ఉంటున్నాడు కాబట్టి అతనికి ఇవంతా భగవంతుడు నోరు పలికిస్తున్నాడు. అదృష్టం లేదు అతనికి. ఇది పాప సార్ పాప ఫోటో కూడా ఉందో డిలీట్ చేసేసినాను నేను బాధలో ఇంకెందుకు పెట్టుకోవాలని. పెళ్ళి అంతా కుదిరింది చాలా మాట్లాడిందని మా ఇంట్లో ఇచ్చేయాలని. ఎందుకంటే ఒకడే కదా మంచి ఫ్యామిలీ సైలెంట్ మురళి మన గుణం చూసి చాలా ఇస్తామని ఫోన్లు చేస్తూ ఉంటారు సార్. కానీ మేము పిల్లోని చూసిన తర్వాత మేము యా మాట చెప్తాము అంటా ఉంటాం. లేదు వద్దు ఇంకేం చూపిస్తావు లేలే వదిలే లేదు డిలీట్ చేసేసినాంలే. వాడే డిలీట్ చేసేసినాడు. మీకు కూడా రేపు ప్రోగ్రామ్ ఉంది సరేనా ఊరు వెళ్ళాలి కదా ఇంకా. ఓకే సార్. సో ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కాబట్టి సో మీ అందరికీ బట్టలు పెట్టాలని అనుకున్నాను. నేను కూడా నేనే వద్దాం అనుకున్నాను, కుదరలేదు నిజంగా చెప్పాలంటే. కానీ మళ్ళీ మా ఇంటికి ఇలా పిలిపించాడు మిమ్మల్ని. ఫస్ట్ టూర్ ఇది ఫస్ట్ టూర్ వచ్చిండేది మేము హైదరాబాద్. నా చిన్న మరిది కూతురుకు ఇచ్చిన్నారు ఇక్కడే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయినా పిలిచి అంటే కూడా రాలేదు మేము. ఓకే అయినా మురళి ఇట్లా అయిపోయిండేది. మేము మా కుటుంబం అంతా పరిస్థితి చూడాలని పరిస్థితి వచ్చింది. ఇంకేమేమి చూపిస్తాడు ముందు నా తమ్ముడు చిన్న తమ్ముడు నాకన్నా బాలాజీ కొడుకులే. చిన్న తమ్ముడు అంటే కొడుకు, నాకు కూడా కొడుకు కదా ఉంది. నాకు కూతురు ఈడే ఉంది. ఓకే వచ్చిండ్రు ఇప్పుడు మాతో కలిసి మాట్లాడిపోయారు. వాళ్ళు కూడా అంతకుముందు రండి నాన్న రెండు నాయన అంటే మాకు ఎప్పుడైనా వీలప్పుడు వస్తాంలేమ్మా అంటా ఉంటుంది. మా మురళి ఇట్లా అయిపోతే అదృష్టం మాకు ఉంది ఇట్లా కలిసేదని. అంకుల్ ఫస్ట్ టైం వచ్చారు, మీరు రేపు వెళ్ళి షాపింగ్ చేయాలి కదా. ఇవాళ షాపింగ్ చేశాను నేను పొద్దున్నే. సో నేను ఇంటర్వ్యూలో చెప్పాను నేను మీ ఇంటికి వచ్చి ఇవ్వాలి, బట్ నేను వస్తాను మళ్ళీ ఒక రోజు డెఫినెట్గా కంపల్సరీ అండి సార్. మీరు సార్ బిచ్చన్న మళ్ళీ రోహిత్ సార్ రోహిత్ ఇతను ఏం పేరు వీరా మళ్ళీ మన సార్ గౌతమ్ సార్ వస్తామన్నాడు. డెఫినెట్గా వస్తామన్నారు. మీరు అందరూ వస్తే కలిసి వస్తే మీకు కారు పంపిస్తాను డైరెక్ట్. మేమే కార్ వేసుకొని వస్తాను, ప్లేన్ లో కూడా వస్తే కదా వస్తాం. అట్లా డెఫినెట్గా నేను ఆడ వచ్చేస్తాను, నేను అంటే పిల్లలు పంపించేస్తాము డెఫినెట్గా. సో వీళ్ళంతా మన మురళి ఫ్యామిలీ. సో మురళి నీ పేరేంటి? రాజశేఖర్. సో రాజశేఖర్ నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేసిన బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటున్నావు. నీ పేరేంటి? బాలాజీ. నీ పేరు? గోవింద్. సో మురళీ నాయక్ ఫ్యామిలీ అంతా వచ్చారు ఈరోజు. మురళి లేని లోటుని ఈ కుటుంబాన్ని మీరే తెచ్చాలి. సో ప్రాణంగా కాపాడుకోవాలి. ఫస్ట్ అమ్మని, ఆమె చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో టైం పడుతుంది, బట్ ఈయన కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. కానీ బట్ అంతా ఆమెను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్న. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను వస్తాను మీ ఇంటికి. మీరు వస్తేనే మా మనసు అంతే అయ్యేది. డెఫినెట్గా వస్తా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అయ్యో ఇక్కడ మమ్మల్ని ఫుడ్ అలాగే బట్టల వసతి కూడా వేసి పంపిస్తున్నారు. చాలా 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 ధన్యవాదాలు. నిజంగా అంటే చెప్తున్నాము, ఈ తెలంగాణలో ఫస్ట్ టైం వచ్చాము, ఫస్ట్ టైం మాకు ఇంత మర్యాద చేసి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా. అయ్యో లేదు సార్, మీరు వస్తే అమ్మ నాయన అందరూ వస్తాం. తప్పకుండా రండి. సరేనా? ఓకేనా? సరే రండి. ఒక కొడుకు ఏ విధంగా అయితే బట్టలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారో అలా చేశారు సార్.